ఒకానొకప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క సభ జరుగుతోంది ఆయన యొక్క లోకంలో. ఒక్కొక్క సభకి ఒక్కొక్క నియమం ఉంటుంది. సభలో ప్రవేశించడానికి ఒక అర్హత ఉంటుంది. సభలోకి వచ్చినవాడు సభానియమం తెలుసున్నవాడై ఉండాలి. అంతేకాని సభలోకి వచ్చి సభానియమం పాటించకపోతే మిగిలిన వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. అందుకని ప్రతి సభలోకి వెళ్ళాలి అంటే దానికి సంబంధించినటువంటి నియమము తెలుసున్నవాడై ఉండాలి. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, సంగీతం జరుగుతోంది అనుకోండి, ఆ సభలోకి వెళ్ళిన వాళ్ళు స్థాణువులు ఇలా ఉండకూడదు, ఇలా అంటుండాలి. ఇలా అంటున్నారనుకోండి, విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే. అమ్మవారు కూడాట ఇలా తల ఊపుతూ వింటుందట. సంగీతం వినేటప్పుడు ఇలా అంటూ వినాలి. అప్పుడు పాడే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. అబ్బా అందరూ వింటున్నారు, ఎంత సంతోషంగా తల ఊపుతున్నారు. అలా వింటున్నారు అనుకోండి, వీడు వింటున్నారా, సంతోషిస్తున్నారా లేదా అనిపిస్తుంది. ఏ సభలోకి వెళ్ళినప్పుడు ఆ సభా నియమం తెలిసి ఉండాలి. అంతేకాని ఒక చోట చెయ్యవలసిన పని వేరొక చోట చెయ్యకూడదు. అందుకని అందున ఆ సభ జరుగుతున్న విష్ణులోకంలో జరుగుతోంది. అదే మామూలు సభ. శ్రీ మహావిష్ణువు సమక్షంలో జరుగుతున్న సభ అంటే అక్కడ బ్రహ్మజ్ఞానులైనటువంటి వారు సనకసనందనాదులు కూర్చుని ఉన్నారు. వాళ్ళు ఎప్పుడూ బాలురుగా ఉంటారు. బ్రహ్మజ్ఞానులు వారు సభలో ఉన్నారు. దేవతలు ఉన్నారు, ఋషులు ఉన్నారు, అందరూ కూర్చుని ఉన్నారు. శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సహితుడై కూర్చుని ఉన్నాడు. పితరులకు స్వధాదేవి యందు 3 కుమార్తెలు కలిగారు. ఆ 3 కుమార్తెల యొక్క పేరు ఒక్కసారి విన్నా, ఆ 3 కుమార్తెల యొక్క పేరు స్మరించిన పాపములు ధ్వంసమవుతాయంటారు. వాళ్ళని అయోనిజలే అంటారు. పితరుల కుమార్తెలుగా సంప్రదాయంలో ఉన్న వాళ్ళు అయోనిజలే, అంతటి శక్తివంతులు అంటారు. అందులో మొదటి ఆమె పేరు మేనక, రెండవ ఆమె పేరు ధన్య, మూడవ ఆమె పేరు కళావతి. 3 ఆడపిల్లలు. ఈ 3 ఆడపిల్లలు తమ యొక్క యోగశక్తి చేత విష్ణులోకంలో జరుగుతున్నటువంటి సభాప్రవేశం చేశారు. సభాప్రవేశం చేసి వాళ్ళు వెడుతున్నారు లోపలికి. వెళ్ళారు, అందరూ చూశారు, సంతోషించారు, అందరూ కూర్చున్నారు, వీళ్ళు కూర్చున్నారు. కూర్చున్న తర్వాత కొంతసేపటికి సనకసనందనాదులు లోపలికి వస్తున్నారు. వాళ్ళు బ్రహ్మజ్ఞానులు. బ్రహ్మజ్ఞానులు వస్తున్నారు అంటే అందరూ లేచి నిలబడాలి. కాబట్టి అందరూ లేచి నిలబడ్డారు. ఒక్క వీళ్ళు 3 మాత్రం మాయామోహితులు అయ్యారు. అమ్మవారి మాయ అది. ఆ మాయామోహితులై 3 లేచి నిలబడలేదు. సనకసనందనాదుల వంక తిరస్కార భావంతో చూశారు. మహాపురుషులు వచ్చినప్పుడు లేచి నిలబడి నమస్కరించకపోతే ఆ పాపం కట్టి కుడిపేస్తుంది. అందుకే గజేంద్రమోక్షణ ఘట్టంలో ఒకనాడానృపుడచ్యుతున్మనములో నూహించుచున్మౌనియ్య కళంక స్థితియున్నచో కలశజుండ చోటికిన్ వచ్చి లేవక పూజింపకయున్న మౌనికని నవ్యక్రోధుడై మూఢాలుబ్ధ కరీంద్రోత్తమ యోని పుట్టుమని శాపం విచ్చు భూవల్లభ అంటారు. ఇంద్రజుమ్న మహారాజు గారు పర్వతశిఖరం మీద కూర్చుని అష్టాక్షరీ మహామంత్రాన్ని ఉపాసన చేస్తూ అగస్త్య మహర్షి వచ్చినా కూడా నేను మంత్రోపాసన చేస్తున్నాను, లేచేదేమిటి అని లేవలేదు. మహాత్ములు వచ్చినప్పుడు లేచి నిలబడకపోతే ఆ పాపం కొన్ని జన్మల పాటు కట్టి కుడిపేస్తుంది. ఎక్కడ పాడైపోతాడో లేచి నిలబడి ఉంటే తరించి ఉండేవాడు. కానీ అనుగ్రహిద్దామని శాపం కాదు, అనుగ్రహిస్తారు. అన్ని జన్మలు బాధపడకుండా ఉండడానికి వచ్చే జన్మలో ఏనుక్కి పుట్టి మొసలి చేత పట్టబడ్డప్పుడు భగవన్నామం జ్ఞాపకానికి వచ్చి శరణాగతి చేసి తరించిపోని వరం ఇచ్చాడు అగస్త్య మహర్షి. అందుకు ఏనుగు యొక్క యోనియందు పుట్టి గజేంద్రమోక్షణ ఘట్టానికి కారణమయ్యాడు ఇంద్రజుమ్న మహారాజు గారు. మహాత్ములు వచ్చినప్పుడు లేవాలి. విష్ణు సభలో కూర్చున్నటువంటి ఈ 3 మేనక, ధన్య, కళావతి 3 సనకసనందనాదులు వస్తున్నా కూడా లేచి నిలబడలేదు. తిరస్కార భావంతో చూసి తలంచుకున్నారు. అంత పాపం వీళ్ళని కట్టి కుడిపేస్తుంది రేపొద్దున. అందుకని అందులో సనత్కుమారుల వారు అన్నారు, మీరు 3 మా పట్ల తిరస్కార భావంతో ప్రవర్తించారు. ఆయనకేమీ అహంకారం కాదు, వారిని ఉద్ధరించాలి, పాడైపోతారు లేకపోతే. అందుకని ఆయన అన్నారు, ఆ ప్రభావాన్ని తగ్గించడానికి శపిస్తున్నారు. ఊర్ధ్వలోక భ్రష్టులైపోండి, మీరు ఈ లోకంలో ఉండరు, భూమి మీదకి వెళ్ళిపోండి మత్స్యలోకంలోకి. మేనక విష్ణువాంశలో వచ్చినటువంటి హిమవంతునకు భార్య అవుతుంది. భార్య అయిన కారణం చేత పార్వతీదేవికి తల్లి అవుతుంది. పార్వతీదేవికి తల్లి అయి ఈమె నా కుమార్తె అన్న భావనతో లాలించి పెంచి పెద్ద చేసి కన్యాదానం చేస్తుంది. కాబట్టి కైలాసలోక ప్రాప్తి కలుగుతుంది, కైలాసానికి ఎడుతుంది. రెండవ పిల్ల ధన్య జనక మహారాజు గారికి ఇల్లాలవుతుంది భూలోకంలో.
జనక మహారాజు గారు భూమి దున్నుతున్నప్పుడు నాగటి చాలుకు తగిలి సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి సీతాదేవిగా పైకి లేస్తుంది. లేచినప్పుడు సీతమ్మకి తల్లి అయింది కాబట్టి ధన్యాదేవి వైకుంఠలోకవాస ప్రాప్తిని పొందుతుంది. మూడవ పిల్ల కళావతి. ఈ కళావతి రాబో కాలంలో వృషభానుడు అనబడేటటువంటి వైశ్యుడికి భార్య అవుతుంది. భార్య అయి రాధాదేవికి తల్లి అవుతుంది. ఆ రాధాదేవికి తల్లి అయింది కాబట్టి ఈమె గోలోకాల్లో వాసాన్ని పొందుతుంది, గోలోక ప్రాప్తి పొందుతుంది. ఆ కారణం చేత మళ్ళీ ముగ్గురు 3 ఉన్నతమైనటువంటి లోకాలలో శాశ్వతమైనటువంటి స్థానాన్ని పొందుతారు. కాబట్టి మీరు ముగ్గురు మీ యొక్క స్థాయిని బట్టి ముగ్గురు వెళ్ళిపోవలసిందే, కానీ అభ్యున్నతిని పొందుతారు. కాబట్టి కిందకి వెళ్ళిపోండి. లేచి నిలబడిన దోషం కట్టి కొడపకుండా ఉండడానికి నేను చేస్తున్నటువంటి ఏర్పాటు, కాబట్టి ముగ్గురు వెళ్ళండి అన్నాడు. దానివల్ల మేనక కిందకు వచ్చేసింది, హిమవంతునికి భార్య అయింది. ధన్యాదేవి జనక మహారాజు గారికి భార్య అయింది. కళావతి వృషభానుడికి భార్య అయింది. ఇప్పుడు ప్రస్తుత కథాంశంలో పార్వతీదేవి జన్మించాలి. పర్వతరాజుకు పుత్రిగా వస్తే పార్వతీదేవి అని పిలిపించుకుంటుంది ఆవిడ. అందుకని ఇప్పుడు ఆమె దానికి తగినంత పుణ్యాన్ని సంతరించుకోవాలి అంటే అన్ని సంవత్సరముల పాటు ఆమె సువాసిని పూజ చెయ్యాలి. సువాసిని పూజ, బ్రాహ్మణ పూజ ఉత్పాతములకు కూడా విరుగుడు అని మనకి వేదం ప్రతిపాదన చేస్తుంది. ఎప్పుడైనా ఊళ్ళల్లోకి క్రూర మృగాలు వచ్చాయనుకోండి, అది ఉత్పాత సూచన. ఆ ఉత్పాత సూచనకి పరిహారం ఏమి అంటే సువాసిని పూజ, బ్రాహ్మణ పూజ. కాబట్టి సువాసిని పూజ అంత పరమశక్తివంతమైనటువంటి పూజ. శారదా నవరాత్రుల్లో మనం కల్పంతో చేస్తాం సరే, ద్రవిడ దేశంలో అయితే దేవాలయాలకు వచ్చేటప్పుడే చీరలు, గాజులు అవి అన్నీ సంచిలో పెట్టుకుని వచ్చేస్తారు. ఎక్కడైనా సువాసిని కనపడితే చాలు, ఎంత పెద్ద అధికారులు కానివ్వండి, భార్యతో కలిసి కూర్చొని వాళ్ళ కాళ్ళకు పసుపు రాసి పారాణి పెట్టి పూజ చేసి నమస్కారం చేసి వస్త్రోదయం ఇచ్చి వెళ్ళిపోతారు. సువాసిని పూజ యందు అత్యంత గొప్ప విషయం ఏమిటని వ్యాఖ్యానంలో చెప్పారంటే జటాబంధనం. కాళ్ళకి పసుపు రాయడం, పారాణి పెట్టడం, కాళ్ళు కడగడం ఇవన్నీ సరే, జటాబంధనం అంత గొప్పది. జటాబంధనం అంటే ఆమె వేసుకున్నటువంటి కేశపాశాన్ని పైకెత్తి కట్టాలి. మీకు బాగా అర్థం అవ్వాలంటే బ్యాండ్ పెట్టారంటారేమో, దాన్ని జటాబంధనం అంటారు. జటాబంధనం సువాసిని పూజలో అంత గొప్పది. సువాసిని పూజ చేసినా, సువాసినికి సౌభాగ్య ద్రవ్యాలు ఇచ్చినా అది పరమశక్తివంతం. అందులో ప్రధానమైనవి భాస్కరరాయల వారు లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాఖ్యానంలో చెప్పారు. 8 వస్తువులను కలిపి సౌభాగ్య వస్తువులుగా నిర్ణయం చేశారు. అందులో మొట్టమొదటిది ఏది అంటే తాటాకుతో చేయబడినటువంటి తాటంకం, లేదా కనీసంలో కనీసం తాటాకు. తాటాకు సౌభాగ్య సూచన, అందుకే తాటాకు తొక్కరు సువాసినులు. తాటాకుతో చేయబడినటువంటి తాటంకం గుండ్రంగా చేసి కన్నం పెడతారు, దాన్ని చెవి తమ్మి మీద పెట్టి ఆభరణాన్ని పెట్టుకుంటారు. అలాగే అనుములు, ఎర్రని పువ్వు ఏదైనా తొక్కుతారేమో కానీ ఎర్ర పువ్వుని సువాసిని తొక్కకూడదు. ఎర్ర పువ్వు, జీలకర్ర, ధనియాలు, మార్పు చెందిన ఆవు పాలు, అంటే పాలు పాలుగా ఇవ్వరు, పాలు తోడు పెడితే ఏ పెరుగో అవుతుంది, ఆవు పాలు. అలాగే ఉప్పు, కొద్దిగా లవణం, ఉప్పిస్తారు. ఇలా ఈ 8 వస్తువుల్ని కలిపి సౌభాగ్య వస్తువులు అంటారు. ఆ సౌభాగ్య వస్తువు జీవితంలో పుచ్చుకోవడం అంత గొప్పది. దానికి అధికారిని ఎవరు అంటే ఒక్క సువాసిని. ఆ సువాసిని అయినటువంటి స్త్రీ, అందులో అమ్మవారి కళ్యాణ కార్యక్రమం లాంటిది జరుగుతున్నప్పుడు సౌభాగ్య వస్తువు పుచ్చుకుందనుకోండి, అది పరమశ్రేష్టం. అదేం మాటలు కాదు. ఉప్పు కొద్దిగా వేసి బెల్లంతో చేసినటువంటి అప్పాలు, పెండ్లి కుమార్తెని చేస్తే సువాసిని పూజ, బాలపూజ చెయ్యాలి. కాబట్టి ఈ సౌభాగ్య వస్తు ప్రదానం చెయ్యాలి. కాబట్టి అదిగో ఆ తల్లి అంతటి విశేషమైనటువంటి అనుగ్రహ ప్రదాత. అటువంటి తల్లి కుమార్తెగా రావాలి. అటువంటి తల్లి కుమార్తెగా రావాలి అంటే ఆ సువాసిని పూజ జరగాలి. అందుకోసం ఆమె మేనకాదేవిగా కిందకి దిగొచ్చింది. నమః శివాయ, నమః శివాయ, హర హర శంకర, నమః శివాయ.